మహేష్ ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మా మూవీస్ అండ్ ఈవెంట్ జరిగిస్తున్న వారు శ్రేయాస్ మీడియా, #1 మూవీ ప్రమోటింగ్ ఏజెన్సీ ఇన్ సౌత్ ఇండియా. కార్తిక్ గారు అండ్ శ్రేయాస్ మీడియా అనే చాలా చోట మనం ఆడియో ఫంక్షన్స్ వింటుంటాం, ఈవెంట్స్ చేస్తుంటారు. హీ ఈస్ నన్ అదర్ దాన్ జి శ్రీనివాసరావు గారు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. అండ్ అలాగే SKN, ఈ ముగ్గురు కలిపి స్టార్ట్ చేసిన సంస్థ ఇది గుడ్ సినిమా గ్రూప్. ఎప్పుడు పాటలు రిలీజ్ చేస్తారు? ఫస్ట్ సాంగ్ లాంచ్ ఎప్పుడు? స్టేజ్ మీదకి పిలిచేద్దాము. ఆది శంకరాచార్య అని ఒక సినిమా వస్తుంది, తెలుసా? రాబోతుంది. ఆ మూవీ ప్రొడ్యూసర్ నారా జయశ్రీ గారు మనతో ఉన్నారు. సాంగ్ చాలా మోడర్న్ గా ఉందండి, విజువల్స్ చాలా బాగా తీశారు. అట్లాగే ఈ ఫిలిం నేను తమిళ్లో ఆల్రెడీ చూశాను, అక్కడ మంచి సక్సెస్ అయిన సినిమా ఇది. ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అయ్యే ఫిలిం అనిపించింది, కంటెంట్ అలాంటిది. సో ఇది మారుతి గారు మీకు తెలుసు, అందరికీ ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు తీస్తూ తక్కువ బడ్జెట్లో క్వాలిటీగా కంటెంట్తో ముందుకొచ్చి బాగా సక్సెస్ అయ్యారు. సో అట్లాంటి మారుతి గారితో కలిసి మన సురేష్ గారు మీకు తెలుసు, చాలా డైనమిక్, నాకు జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదగడం అనేది ఒక మనిషి లైఫ్లో చాలా పెద్ద జర్నీ. అలాంటిది అవలేలుగా సాధించిన సురేష్కి నా అభినందనలు తెలియజేసుకుంటూ, అతను ఏది చేసినా సక్సెస్ఫుల్గానే చేస్తాడు. సో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరు, ప్రొడ్యూసరు మారుతి గారితో కలిసి తను చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డాన్సింగ్ అండ్ సింగింగ్ at the same time. So Harshika and Rahul ni invite చేస్తున్నాం, గట్టిగా చప్పట్లు. Along with Sridhar, dance troupe. ఈ సినిమాలో గుడ్ మ్యూజిక్, గోపి సుందర్ గారికి కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్ ఆల్బమ్ అని చెప్పుకోవాలి ఇక్కడ. సార్ మీకు జర్నీలో ఆ క్లిప్ తీయాలని ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? యాక్సిడెంట్ సీన్. ఇప్పుడు బేసిక్ వాళ్ళ తరఫున వాళ్ళు సిగ్గుపడుతున్నారండి. నేను అడగాలనుకున్న ప్రశ్న. సిగ్గుపడతాం కదా, వాళ్ళకి తెలియలే నేను ఎవరో. కాదు, ఫ్రాంక్ గా చెప్పు. కాదండి, ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, కవర్ చేస్తున్నావు నువ్వు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. లేదు ప్రాబ్లం ఏమైందంటే, వాళ్ళు ఏం అడగాలనుకున్నా కూడా అబ్బాయిలు అడగమంటే సడన్ గా ఏదో లేపు అడిగేసి ఉంటారు. వీళ్ళు ఏం అడగాలనుకున్నా దొరికిపోతున్నారు. లాస్యా నువ్వు అడుగు. లాస్యాకి తెలుసు కదా? ఎస్ తెలుసు, మారుతి గారు నాకు బాగా తెలుసు. అంటే రొమాన్స్ మూవీ చేశారు. నేను రొమాన్స్ చేయలేదండి. అంటే రొమాన్స్ చేయలేదు నేను. రొమాన్స్ చేసింది స్వామి గారు చేశారు, నేను చూశాను, మీతో పాటు నేను కూడా చూశాను. డార్లింగ్ స్వామి. బేసికలీ సింపుల్ సార్, మీరు తీసిన సినిమాలు బూత్ సినిమాలు అని పేరు వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? మీరు సినిమాలో ఎలాంటి బూతులు పెట్టలేదు, ఎందుకు ఆ పేరు వచ్చింది? అనకుండానే నువ్వు అంటున్నావు కదా, అదే అదే అవన్నీ హిట్ సినిమాలు. యాక్చువల్గా అంటే మనం యాక్చువల్గా ఇప్పుడు డబుల్ మీనింగో బూతో ఇంకోటి ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం.
నిజ జీవితంలో బూత్ మాట్లాడని వాడిని ఒక్కడిని తీసుకురా. నేను చేసిన దాంట్లో తప్పు ఏదైనా ఉంటే డెఫినెట్గా నేను చూపిస్తా. అందరికీ నమస్కారం అండి. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. 2 సాంగ్స్ కూడా చూసాం, చాలా బాగున్నాయి. మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అనుకుంటున్నాను. అలాగే కెమెరామెన్ చాలా క్వాలిటీగా సినిమా తీశారండి ఆయన చూస్తూ ఉంటే. అట్లాగే ఈ ఆడియో మంచి హిట్ అవ్వాలని ఈ సినిమాకి నిర్మాతలు ఎస్కే పిక్చర్స్, వీళ్ళు మామూలుగా సినిమాలు తీస్తేనే ఒక్కొక్కరు తీస్తేనే సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటే గుడ్ సినిమా గ్రూప్ అండ్ ఎస్కే పిక్చర్స్ కలిసి సినిమా తీశారంటే ఇది చాలా ఇంకా ఎంత పెద్ద హిట్ అవుతుందో మీరు ఆలోచించుకోవాలి. ఏదేమైనా ఈ మధ్యకాలంలో నేను చిన్న సినిమాలు తీశాను, పెద్ద సినిమాలు కూడా తీశాను. 2 తీసిన అలవాటు నాకుంది. మేము తీసిన సినిమాలో ఒక ఫైటు, ఒక సాంగ్ తీసిన బడ్జెట్లో ఇవాళ మారుతి వచ్చిన తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసి అది కూడా ఒక మంచి క్వాలిటీతో, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి డైలాగులతోటి సినిమా తీయగలే కెపాసిటీ ఇవాళ మారుతి తీసుకొచ్చాడంటే చూడండి. ఆయన వచ్చిన తర్వాత ఎంతమంది కొత్త హీరోలు, ఎంతమంది కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన డైరెక్షన్లో సూపర్ డూపర్ హిట్, ఆయన ఆధ్వర్యంలో సూపర్ డూపర్ హిట్. అందరికీ నమస్కారం. ముందుగా ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. ఇందాక నుంచి చాలామంది వస్తున్నారు కానీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి మదన్ కుమార్ గారు డైరెక్టర్, సో తమిళ్ డైరెక్టర్ ఆయన. సో టాలీవుడ్కి వెల్కమ్ అండి. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మదన్ ప్లీజ్ స్టేజ్ మీద వాంగ. గోపి సుందర్. ఈయన మ్యూజిక్ మదన్ డైరెక్టర్ కుమార్ గారు యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్, పెళ్లి కొడుకు యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్కి. అండ్ ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలిసిందే, ఎందుకంటే ఈయన కేరళలో పుట్టారు. అండ్ నేషనల్ అవార్డ్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఉస్తాద్ హోటల్ అని. ఆ సినిమాకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అన్వర్ అని అలాంటి మంచి ఒక టెక్నీషియన్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ 6 సాంగులు చూసాం, చాలా బాగున్నాయి. సో అలాంటి మంచి కథలు ఎంచుకుంటున్నాడు. సో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అండ్ పెద్ద హీరో అవుతాడని. అండ్ అప్పటికి మమ్మల్ని ఇలా ఆడియో ఫంక్షన్ పిలుస్తాను కోరుకుంటున్నాను. మామూలుగా ఆడియో రిలీజ్కి వచ్చినప్పుడు, సినిమా రిలీజ్ అవబోతున్నప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తాం ప్రొడ్యూసర్స్కి, కాస్ట్కి. కానీ సినిమాకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే తమిళ్లో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఇది. సో 101% తెలుగులో కూడా చాలా మంచి సక్సెస్ వస్తుందని ఈ సినిమాకి నేను తమిళ్ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాను. డెఫినెట్గా క్యాచీ అండ్ వెరీ యూత్ఫుల్ సినిమా. డెఫినెట్గా సందీప్కి తెలుగు తమిళ్ మార్కెట్లో బైలింగ్వల్ మార్కెట్ వస్తుందని అది మా అందరికీ ఒక చిన్న లక్ అనమాట. మాకు ఏ లాంగ్వేజ్లో అయినా పిలిస్తే టక్మన్ సినిమా చేయగలుగుతాం. సో అలాంటి బైలింగ్వల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది సందీప్ కని. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ సురేష్ గారు డెఫినెట్గా ఆయన టేస్ట్ మనందరికీ తెలిసి ఇంతకుముందు చేసిన సినిమాలతో. సో ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాతో ఇంకొక 2 సినిమాలు హిట్ అయితే మారుతి గారి పేరు మర్సిడీస్ అని మార్చుకుంటారు అనుకుంటారు. ఆయన సక్సెస్ అలా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్. వరుణ్